టాలీవుడ్ లో అసలు ఊహించని ట్విస్ట్ జరిగింది. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ స్పిరిట్. కానీ ఈసారి హాట్ టాపిక్ ప్రభాస్ కాదు, హీరోయిన్ కాదు, విలన్ కూడా కాదు. 20 మంది అసిస్టెంట్ డైరెక్టర్ల బృందంలో 2 స్టార్ కిడ్స్, రవితేజ తనయుడు మహాదన్ అండ్ త్రివిక్రమ్ కొడుకు రిషి. ఎందుకు వారు నటన కాకుండా డైరెక్షన్, ఎందుకు వంగా టీంలో చేరారు? ఇదే ఇప్పుడు ఫిలిం నేగర్లో ఫైర్. ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నిర్మితమవుతున్న భారీ ప్రాజెక్ట్ స్పిరిట్ పూజా కార్యక్రమం గ్రాండ్గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ ఇచ్చి ముహూర్తం చేసటం ఈ ఈవెంట్కి మెయిన్ హైలైట్. ఇదే కార్యక్రమంలో హీరో ప్రభాస్ హాజరయ్యాడు. కానీ ఓ క్రేజీ మైండ్ గేమ్తో ఆయన లుక్ని రివీల్ కాదు. సందీప్ ఇన్స్టాగ్రామ్లో ఇలా రాశాడు: మీ అందరినీ ఎంజాయ్ చేయించడానికి ప్రభాస్ అన్న చేతులే సరిపోతాయి అంటూ కేవలం క్లాప్ బోర్డు పట్టుకున్న ప్రభాస్ హ్యాండ్స్ ఫోటో మాత్రమే షేర్ చేశాడు. అంత స్ట్రిక్ట్ సీక్రసీ. లుక్ మీద ఎంత లెవెల్ కాన్ఫిడెన్స్ ఉందో ఊహించండి. ఈ మూవీలో ప్రభాస్ ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రకాష్ రాజ్, వివేక్ ఓబెరాయ్, కొరియన్ యాక్టర్ డాంగ్ లీ, పవర్ఫుల్ క్యాస్ట్. యంగ్ హీరో దగ్గుబాటి అభిరామ్ కూడా ఓ కీలక పాత్ర. ఇవన్నీ ఒకవైపు, కానీ నిజమైన సెన్సేషన్ 20 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు. వారిలో 2 పేర్లు ఫిలిం ఇండస్ట్రీని షాక్ చేస్తున్నారు. మాస్ రాజా రవితేజ కుమారుడు మహాదన్. నటన వైపు రాకుండా డైరెక్షన్లో కెరీర్ మొదలు. సినిమా వాతావరణంలో పెరిగిన ప్రతి విభాగం నేర్చుకోవాలని నిర్ణయం. సందీప్ రెడ్డి వంగా కింద పనిచేయడం గోల్డెన్ ఛాన్స్ అని అంటున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కుమారుడు. రిషి తండ్రితో కాదు, వంగా స్టైల్ నేర్చుకోవాలని నిర్ణయం. స్టోరీ, స్క్రీన్ ప్లే, నెరేషన్ మీద ప్యాషన్తో రిషి వంగా కాంబో. ఫ్యూచర్లో బ్లాస్టిక్ ఎఫెక్ట్ ఇవ్వబోతుందని టాక్. అంటే స్పిరిట్ కేవలం పాన్ ఇండియా యాక్షన్ డ్రామా కాదు, నెక్స్ట్ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్కి లాంచ్ ప్యాడ్ కూడా. టీజర్ లేకుండా, విజువల్స్ లేకుండా, కేవలం వాయిస్ టీజర్తోనే హైప్ని ఆకాశానికి తీసుకెళ్లిన సందీప్ యానిమల్ని 100 రోజుల్లో పూర్తి చేసిన ఆయన స్పిరిట్ని రికార్డ్ స్పీడ్లో ముగించాలనే ప్లాన్. ఈ మూవీ భారతీయ భాషల్లో మాత్రమే కాకుండా జపనీస్, కొరియన్, మాండరిన్ భాషల్లో కూడా రిలీజ్ కావడం వావ్! ఇది నిజంగా గ్లోబల్ లెవెల్ మాస్ సినిమా. మరి మీరేమంటారు? ప్రభాస్ పోలీస్ లుక్ ఏ రేంజ్లో ఉంటుందనుకుంటున్నారు? మహాదన్ అండ్ రిషి నిర్ణయం హిట్ అవుతుందా? కింద కామెంట్లలో చెప్పండి.